కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. సోమవారం ఉదయం 10:30కు రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించనుంది. సాధారణ బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. సోమవారం ఉదయం 10:30కు రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. సాధారణ బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు సంబంధించి ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ పై అయితే వాదనలు అయితే ముగిశాయి. మొత్తానికి ఇరు వర్గాల మధ్య వాదనలు అయితే ఏదైతే కవితకు సంబంధించి కవిత తరపు లాయర్ మాత్రం ఏదైతే కవిత బిడ్డకి ఏదైతే పరీక్షల నేపథ్యంలోని బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే మరొక పక్క ఈడీ అధికారులకు సంబంధించిన న్యాయవాది కూడా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక తప్పుదో పట్టించే అవకాశం ఎక్కువ ఉందని వాళ్ళైతే పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అలాగే ఒకవేళ ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు కూడా వీళ్ళకి ఏదైతే బెయిల్ మంజూరు చేయకూడదంటూ కూడా ఈ అధికారులు అయితే ఏదైతే పిటిషన్ అయితే దాఖలు చేశారు. మొత్తానికి ఇరు వర్గాల మధ్య వాదనలు విన్న న్యాయస్థానం ఏదైతే ఈ కవిత బెయిల్ కి సంబంధించి ఈ సోమవారం అయితే తీర్పు దర్జు చేశారు. సోమవారం ఉదయం 10:00 రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వనుంది. అలాగే మరొక పక్క సాధారణ బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు అయితే ముగిశాయి. మొత్తానికి ఈ నెల 20వ తారీఖు దీనికి సంబంధించి వేయడం జరిగింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే సౌత్ లో కీలకంగా వ్యవహరించిన కవితకు సంబంధించి చాలా కీలకమైన అంశాన్ని ఏదైతే ఈడీ అధికారులు రాబట్టినట్లే తెలుస్తుంది. మొత్తానికి ఒకవేళ బెయిల్ కనుక గ్రాంట్ అయితే ఈ కేసు ఖచ్చితంగా తప్పుతో పాటు వెళ్తుందంటూ కూడా వాళ్ళైతే వాదనలు అయితే వినిపించడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతం ఏదైతే ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించి తీర్పు కూడా రౌస్ ఎవెన్యూ రిజర్వ్ అయితే చేసింది. ఏదైతే సోమవారం ఉదయం 10:30కి దీనికి సంబంధించి తీర్పు అయితే వెల్లడించనుంది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.